తుఫాను సందర్భంగా క్రిటికల్ డే అంటే ఇదే 28th of October. 28th of October లేట్ ఈవినింగ్ మిడ్ నైట్ లేకపోతే మ్యాక్సిమము మిడ్ నైట్ తర్వాత అర్లీ అవర్స్లో ల్యాండ్ ఫాల్ అవుతుందని ఈ అన్ని ఛానల్స్ అన్ని మోడల్స్ నేషనల్ మోడలు తర్వాత మన రాష్ట్రంలో ఉన్న సొంతంగా కూడా డెవలప్ చేసిన మోడల్ మేరకు ఆ టైము ఆ ప్లేస్ కనిపిస్తూ ఉంది. దాని సందర్భంగా అఫెక్ట్ అయిన జిల్లాలలో ఒక ఎన్టీఆర్ జిల్లా కూడా ఉంది, విజయవాడ కేంద్రంగా. ఎన్టీఆర్ జిల్లాకి ఉన్న ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక్కడ కలెక్టరేట్లో కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ పోలీస్, రెవెన్యూ, ఇరిగేషను అందరితో కలిపి ఒక వెరీ నైస్ ఫంక్షనింగ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఫీల్డ్ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే యాక్షన్ ప్లాన్, ప్రిపేర్డ్నెస్, ఈ తుఫాన్కు ఒక ఎట్లా ట్యాకల్ చేయాలి దానికోసం కావాల్సిన టూల్స్, ట్యాకల్స్, టీమ్స్, మెన్, మటీరియల్, రిలీఫ్ సెంటర్స్ అంతా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఫీల్డ్కి పోయినాయి. ఫీల్డ్లో కరెక్ట్ ప్లేస్లో పొజిషన్ చేసి ఉన్నాయి. అంతా చేసి ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఈరోజు తుఫాను వచ్చింది. అట్లా ఉన్నప్పుడు నిజంగా మనము చేసిన ప్లానింగ్ మేరకు ఫీల్డ్లో అట్లా అవుతూ ఉందా లేదా, ప్రాక్టీస్లో, యాక్షన్లో మనము చేసిన ప్లాను ట్రాన్స్లేట్ అవుతుందా లేదా, దానికోసం కూడా ఒక ఫీడ్బ్యాక్ మెకానిజము ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. మనకు ఎవ్రీ మినిట్ రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఇప్పటిదాకా అయితే ఏది కూడా అన్టువర్డ్ ఇన్సిడెంట్ మన జిల్లాలో, మన ఎన్టీఆర్ జిల్లాలో రిపోర్ట్ కాలేదు. మనకు కావాల్సిన మెన్, మెటీరియల్, టీమ్, రిలీఫ్ సెంటర్స్, తర్వాత లో లయింగ్ ఏరియాస్ నుంచి వాటర్ డ్రైన్ అవుట్ చేసే కోసం కావాల్సిన ఎక్విప్మెంట్, మషినరీ, ప్లాను అంతా రెడీగా ఉంది. నిజంగా చెప్తే అంటే ఇంత ప్రిపేర్డ్నెస్ అయిపోయిన తర్వాత ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ ఈ తుఫాన్కు మనము ఎదుర్కోవడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా బయటికి వస్తాం. థ్యాంక్ యూ.